హన్మకొండ జిల్లా న్యూ షాయంపేటలో చోటు చేసుకున్న హనుమాన్ ఆలయ ఘటన స్థానికంగా తీవ్ర ఉద్రిక్తలకు దారితీసింది. ఆలయంలో ప్రతిష్ఠించిన హనుమాన్ విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారనే ఆరోపణలతో హిందూ సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన వెలుగులోకి రావడంతో పెద్ద ఎత్తున భక్తులు స్థానికులు చేరుకొని నిరసనలు చేపట్టారు. స్థానిక హిందూ సంఘాల నేతలు మాట్లాడుతూ ఇది కేవలం విగ్రహ ధ్వంసం ఘటన మాత్రమే కాదని హిందువుల మనోభావాలను దెబ్బతీసే ప్రయత్నమని ఆరోపించారు. దోషులను వెంటనే గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఘటనపై సరైన దర్యాప్తు జరపకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ విషయం తెలిసిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. ఆలయ పరిసరాల్లో అదనపు పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు. స్థానిక సీసీటీవీ ఫుటేజ్ ను పరిశీలిస్తూ అనుమానితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు ప్రారంభించినట్లు సమాచారం. ఘటనకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతున్నాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ఘటనపై చర్చ జరుగుతోంది. పలువురు రాజకీయ నాయకులు, సామాజిక సంస్థలు ఘటనను ఖండిస్తూ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఇదిలా ఉండగా స్థానిక ప్రజలు ఆలయ భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఆలయాల వద్ద భద్రతను మరింత కట్టుదిట్టం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి కొన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.